హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8వ తరగతి తెలుగులో 9వ పాఠమైనటువంటి అమరులు అనే పాఠం నేర్చుకుంటున్నామండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రాసినటువంటి వారు ఆచార్య కె రుకుద్దీన్. ఇక్కడ మనము ఈ పాఠంలో మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చర్చించుకుంటున్నాం. ఇక్కడ మనకు పాఠ్య ఉద్దేశం, తర్వాత పాఠ్యభాగ వివరాలు, తర్వాత కవి పరిచయాలు, తర్వాత మనకు వ్యాకరణాంశాలు. కాబట్టి మీరు ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% మనకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టం ఉంటేనే లైక్ చేయండి. తర్వాత మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటిదంటే, మీరు ఒక ప్లాను, ఒక పద్ధతి, ఒక ప్రకారంగా పోతే మీకు సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి అలాంటి ప్లాన్స్, అలాంటి మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు ఛానల్లో విజిట్ అయితే మీకు ఈజీ లెర్నింగ్ ఎలా చేయాలి, ఏంటిది, మనం ప్లానింగ్ ఎట్లా వేసుకోవాలి, అవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడండి. 100+ మార్క్స్ ఎలా రావాలో అనే ప్లాన్ కూడా ఉంది మన దగ్గర. అట్లాగే మన దగ్గర వాట్సాప్ ఛానల్ ఉంది. దానికి సంబంధించిన నేను లింక్ కింద ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ పాఠం నేపథ్యం లేదా మనం ఉద్దేశం చూసుకున్నట్లయితే, ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. 1967 అగిటేషన్ అని మనందరికీ తెలిసిందే. అప్పటి నుండే మనము మన యొక్క తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని మన చరిత్రకారులు చెప్తున్నారు. ఓకే. నాటి పోరాటంలో 360 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ఎంతమంది అండి? 360. ఓకే, 360. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుకుద్దీన్ అమరవీరులకు తన కవిత ద్వారా నివాళులు అర్పించాడు. 1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో ప్రత్యేక తెలంగాణ బహాటంగా సాధిస్తాం అని ఉన్నది. దీన్ని గమనించండి. ఇప్పుడు సాధిస్తామని ఉంది, ఇప్పుడు ఆల్రెడీ సాధించాం కదా, కాబట్టి ఆ డిఫరెన్సెస్ చూడండి అని ఉంది. ఓకే. తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటి వరకు అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. చూసుకున్నట్లయితే పాఠ్యభాగ వివరాలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది జి యాదగిరి కె రుకుద్దీన్ రాసిన విప్లవ ఢంక అనే కవితా సంకలనంలోనిది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చను టెట్లలో, అలాగే డిఎస్సిలలో. జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రక్రియకు చెందిందట? గేయ ప్రక్రియకు. ఎవరెవరు రాసిరు? ఇద్దరు రాసిరు. వీళ్ళిద్దరు పేరు రుకుద్దీన్ అనేటువంటి పేరే మనకు గుర్తొస్తుంది. ఎందుకు? అతని పేరు మీదనే ఈ పాఠం ఉంది కాబట్టి. ఎవరెవరు? జి యాదగిరి, కె రుకుద్దీన్ రాసిన విప్లవ ఢంక. ఇక్కడ నుండి? విప్లవ ఢంక అనే కవితా సంకలనంలోనిదట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు లెసన్ మొత్తం చదవండి. మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తాం. నెక్స్ట్ కవి పరిచయంలో వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు కవి పరిచయంలో చూద్దాం. రుకుద్దీన్ గారి మనకు చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. చూడండి, అతని పిక్చర్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే. సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త ఆచార్య రుకుద్దీన్. ఈయన నాగర్ కర్నూలు జిల్లా రాయచూరు గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు, అంటే ప్రొఫెసర్గా. ఎక్కడ? మనకు ఉస్మానియా యూనివర్సిటీ, ఓయు అంటాం కదా, హైదరాబాద్లో ఉంది. కేయు అంటే వరంగల్లో ఉంది. ఓకే, ఇది గమనించండి. తర్వాత జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. దేని మీద రాశాడు పరిశోధన గ్రంథం? జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. 1969 సంవత్సరంలో విప్లవ ఢంక, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న కదా, విప్లవ ఢంక మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుదిశ్వాస వరకు కొనసాగింది. అంటే అతని యొక్క చనిపోయేంత వరకు ప్రయాణం చెలిమే, సూక్తి సుధా, కిన్నెర మెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు అందుకున్నారు.
అందుకున్నాడు. ఇక్కడ మనము ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనము పాఠం యొక్క ప్రక్రియ, తర్వాత రాసినటువంటి యాదగిరిను మనకు రుక్కిద్దీన్, వీళ్ళిద్దరి పేర్లు తర్వాత విప్లవ డంక నుండి తీసుకోవడం జరిగింది. మీరు రాసుకోండి, ఇట్లా నేను చెప్తాను కదా, నోట్స్ కూడా ఉంది. తర్వాత జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఇవి రాయండి, ఏంటిది మన వీటి యొక్క రచనలు ఏంటి, ప్రయాణం, శలిమే, సూక్తి సుధా, కిన్నెన మెట్లు, మోదుక పూలు, తర్వాత విశ్వదర్శనం, ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. తర్వాత మనము ప్రవేశిక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవేశిక చూద్దాం. వలస పాలనలోని వివక్షపై తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజ వనరుల కోసం, సంరక్షణ కోసం, తమదైన భాష సంస్కృతులను కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. మన వాళ్ళు ఎందుకు చేశారట, ఇప్పుడు మనమందరం తెలంగాణలోనే కదా. ఓకే, వలస పాలన అంటే ఏంటిది, ఇప్పుడు మనకు ఆంధ్ర వాళ్ళే పరిపాలించారు మ్యాక్సిమం. లాస్ట్ సీఎం అయినటువంటి ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, దాని ముందు రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, చంద్రబాబు నాయుడు. మన తెలుగు అంటే ఏంటిది, మన ఈ తెలంగాణ సీఎం అనే వాళ్ళు తక్కువ, చాలా ఎవరో పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, అంతా ఎవరో మన యొక్క మహానుభావులు పెద్ద పెద్ద, అంతే వాళ్ళని ఎదుర్కొనేటువంటి వాళ్ళను సీఎం చేసిరు తప్ప మిగతాళ్ళు మ్యాక్సిమం 99% వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళ పరిపాలన మన ప్రాంత విముక్తి కోసం. మన ప్రాంత విముక్తి అంటే ఏంటిది, ఇప్పుడు మన దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, మన దగ్గర ఎన్టీపీసీ ఉంది, కేటీపీపీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి కోసం. మరి స్వపరిపాలన కోసం అంటే ఏంటిది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మన రాష్ట్రం, మన నిధులు, మన నియామకాలు, ఇవన్నీ మన నీళ్ళు, ఇవన్నిటికి కూడా మనమే అడ్మినిస్ట్రేషన్ చేసుకుందామని తెలంగాణ తెచ్చుకున్నాం. సహజ వనరులు సంరక్షణ కోసం ఇప్పుడే చెప్పిన కదా. మళ్ళీ తమదైన భాష, తెలంగాణ భాష అనేది వేరే ఉంటుంది, ఆంధ్ర భాష వేరే ఉంటుంది, మళ్ళీ కోస్తా వేరే ఉంటుంది, రాయలసీమ వేరే ఉంటుంది. వాళ్ళదంతా ఒకటైతే మనదంతా ఒకటి. ఓకే, మనదంతా దబిడిదిబిడే ఉంటుంది. కాబట్టి మన భాష మనకే కావాలి. మళ్ళీ మన సంస్కృతులు ఇక్కడనే ఉన్నాయి చూడండి, మన సంస్కృతులు బతుకమ్మ, అలాగే బోనాలు, ఇవి రెండు కూడా మన రాష్ట్ర పండుగలు కదా. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు ఇవి జరపలేదు. కాబట్టి మన పండుగలు, మన సంస్కృతులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయ సిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం. మీరు చూడండి, మాకై అసలు బాసిన మన్యులారా, ధన్యులారా, మాతృభూమి స్వేచ్ఛ కొరకు బదిలీ అయిన ప్రభులారా, ఇట్లా చదువుకోండి మీరు. ఓకే, మీరు ఇవన్నీ కూడా చదువుకుంటారని ఆశిస్తున్నాం. తర్వాత మనం డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి ఎట్లా సంఖ్యలు హైలైట్ ఏంటిదంటే, మన తెలంగాణ కోసం మనం పోరాడితే వాళ్ళు మనల్ని సంఖ్యలు ఎత్తారు, ఇట్లా ఉన్నారు అన్నట్టు. ఒకసారి హిస్టరీ చదివితే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఆ సోషల్లో చెప్పేటప్పుడు అయితే అరే ఏంది ఇది ఇంత అధ్వానంగా ఉండేటోళ్ళ అని అనిపించేది. ఓకే, ఇది తాత్పర్యం అంటే సారాంశం చదివేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అది ఒక్కసారి చదివేసినట్టు తర్వాత ఇది చదివినారు అనుకోండి అర్థమైపోతుంది. ఇక మీరు డైరెక్ట్ ఇది చదివినారు అనుకోండి కొంచెం అటు ఇటు అవుతారు. సరే మీ ఇష్టం. ఇక్కడ మనకు ఎట్లా రాయాలో కూడా నేను చూపెట్టాను. ఓకే, నెక్స్ట్ మనము అర్థాలకు వెళ్ళిపోదాం. అసూలు అంటే ఏంటిది, ప్రాణాలు. బాసిన అంటే వదిలిన. ఇంకా ఇక్కడ మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, ప్రభులారా అని. ప్రబలులారా అంటే వీరులు. మా కోసం ప్రాణాలు అర్పించిన ప్రభువులారా అంటే మా కోసం ప్రాణాలు అర్పించిన వీరులారా అన్నట్టు. గలిగిన అంటే పుట్టిన. ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో నుండే తీసుకోవడం జరిగింది, ఏది కూడా బయట నుండి చెప్పాం మేము. ఓకే, తర్వాత జనని అంటే తల్లి. సుకుల అంటే మనము స్నేహితులు, మీరందరూ మాకు స్నేహితులు. ఓకే, పర్యాయ పదాలు చూద్దాం. ఇక్కడ సమూహం. సమూహం అంటే మనము గుంపు అంటాం. ఓకే, గుంపు, బృందం, సముదాయం. ఓకే, అసువులు అంటే ప్రాణాలు, ఇంకా ఏంటిది ఉసురులు. ఓకే, స్వేచ్ఛ అంటే స్వాతంత్రం, విముక్తి. ఓకే, సుకులు అంటే ఇప్పుడే నేర్చుకున్నాం కదా, స్నేహితులు, మిత్రులు, దోస్తు.
సోపతిగాడు ఇట్లా. ఓకే, నెక్స్ట్ నానార్థాలు ఉన్నాయి ఇక్కడ. ఇది ప్రీవియస్ బిట్ అండి, టెట్ 2024లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్. ఓకే, వర్షం అంటే సంవత్సరం, వాన. అమృతం అంటే పాలు మరియు నీళ్ళు. ఓకే, నెక్స్ట్ మనము ప్రకృతి వికృతులను చూద్దాం. ఆకాశం అంటే ఆకాశం, శ్రీ అంటే శ్రీ. ఇది ఇట్లా అండి. ఆకాశం. ఓకే, నెక్స్ట్ భాగ్యం అంటే భాగ్యం, ప్రతిజ్ఞ అంటే ప్రతిన. ఓకే, ఇవన్నీ కూడా మనకు అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు. ఇక్కడ మనం భాషను గురించి తెలుసుకుందాంలో కొన్ని సందులు, వాటికి సంబంధించిన పదాలు ఇచ్చారు. విడదీసి సంధి పేరు రాయండి అని మనకి ఇవ్వడం జరిగింది. రాద్దామా? ఓకే, మనం ఇక్కడ ఉద్రే కాస్త్రం అంటే ఉన్నది. ఉద్రే కాస్త్రం చూద్దాం. మీరు నేను చెప్తా అంటే రాసుకోండి, నేను కూడా రాస్తా, కానీ అర్థం కాకపోవచ్చు మీకు. అంటే ఇది మనకు స్మార్ట్ పెన్ కదా మన. ఓకే, చూద్దాం. ఉద్రేక ప్లస్ అస్త్రం. ఏంటిది? ఇది ఉద్రేకాస్త్రంని మనం ఏం చేసాం? ఉద్రేకాస్త్రం అంటే ఆ ఉంది ఇక్కడ, ఇక్కడేముంది? ఆ ఉంది అంటే ఏమొస్తుంది? సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మనము మొదలు అంటే ఏంటిది? మొదలు, మొదలు. ఇది ఇప్పుడే జస్ట్ ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకున్నాం. ఏం క్లాస్ అది? మన ప్రీవియస్ క్లాస్ ఉన్నది కదా, అది దాంట్లో నేర్చుకున్నాం. ఓకే, మీరు ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఏంటిది ఇది చెప్పండి? ఆమ్రేడితన. ఏంటిది? విరుక్తటకారణ. చిన్నప్పుడే లెసన్ ఉంది కదా, 8th క్లాస్, దాంట్లోనే ఉంది. ఇది మనకు విరుక్త టకార. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది మనకు? టా అనేది వచ్చింది కదా, ఇవి రెండు పోయి టా అనేది వచ్చింది, కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లావైనా, లావు ప్లస్ అయినా. ఓకే, లావు ప్లస్ అయినా. లావు ఏమొచ్చింది? ఉత్వ సంధి. ఇంత మంచిగా ఎవరైనా నేర్పిస్తారా? ఏమో నేర్పించవచ్చు, కానీ ఏదో మేము కూడా యాస్పిరెంట్ కదా, మరి ఏమైనా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందేమో, ఏమైనా మార్క్ వస్తుందేమో అనేటువంటి ఆశతోటి నేర్పిస్తాను. సరే, మీ ఇష్టం, మీరు సబ్స్క్రైబ్ చేస్తే చేయండి, లైక్ కొడితే కొట్టండి అని. ఓకే, నెక్స్ట్ అనంత ఆకాశం అంటే అనంత ప్లస్ ఆకాశం. అనంత. ఆ ప్లస్ ఇది ఈడో ఏమొచ్చింది? ఆ అంటే ఇదేంటిది? సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక్కొక్క. ఇది మీరు చేసుకుంటారా? ఏం చేస్తారులే ఇక, మళ్ళీ రెండు పనులు ఎందుకు. ఒక్కొక్క అంటే ఏంటిది? ఒక్క ప్లస్ ఒక. ఇది చెప్పండి ఇక, ఇదే సంధినో మీరే చెప్పండి, కనీసం ఇదైనా చెప్పండి. ఓకే, నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఇక మీరేం చెప్తారు కానీ అది ఆమ్రేడిత సంధి. ఓకే, నెక్స్ట్ ఉపమాలంకారం. ఉపమాలంకారంలో చూసుకున్నట్లయితే కింది వాక్యాలను చదవండి, తేడా చెప్పండి. ఆమె ముఖం అందంగా ఉన్నది. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఇలా ఉందట. ఇదేమో నార్మల్ సింపుల్గా ఇచ్చిండు, ఆమె ముఖం అందంగా ఉంది. ఓకే, ఆమె మంచిగా హ్యాపీ కాలే. ఇక నార్మల్ ఇతను ఏమంటాడు? నువ్వు అందంగా ఉన్నావు అంటే సరే మంచిది. అది ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అంటే మెరిసిపోతుంది ఇక, అవునా కాదా? అట్లా ఇప్పుడు జస్ట్ అట్లా మీకు కామెడీ అంటే నార్మల్గా జాయ్ఫుల్ లెర్నింగ్ కోసమే అండి, ఎవరిని ఉద్దేశించి కాదు. తప్పైతే క్షమించండి. నెక్స్ట్ పై వాక్యాల్లోని తేడాను చూస్తే ఆమె ముఖం అందంగా ఉన్నది, దానికి బదులుగా ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అనే వాక్యం బాగా ఆకట్టుకుంది కదా. అవును, ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇక్కడ ఏం పోలిక తీసుకున్నాం? చంద్రబింబం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ఉపమాలంకారం అంటాము. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఉపమాలంకారం. ఓకే, ఉపమాలంకారం అంటేనే పోల్చిక, అంటే పోల్చి చెప్పడం, పోలిక. ఓకే, తర్వాత పై వాక్యాన్ని బట్టి చూస్తే ఉపమాలంకారంలో 4 అంశాలను గమనించవచ్చు. అవేంటియో చూద్దాం.
ఫస్ట్ ఉపమేయం, రెండవది ఉపమానం, సమాన ధర్మం, ఉపవాచకం. ఇక్కడ చూద్దాం. దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపే ఏంటిది ఉపమేయం. దేనిని లేకపోతే ఎవరిని అంటే ఆమె ముఖాన్ని మనం పోలిస్తున్నాం అంటే ఆమె ముఖం అనేది ఉపమేయం. ఉపమేయం అంటే మేయం. దేనితో పోలుస్తున్నాం, దేనితో పోలుస్తున్నాం లేక ఎవరితో పోలుస్తున్నాం అనేది, ఎవరితో పోలుస్తున్నాం, చంద్రబింబం వలె. చంద్రబింబం అనేది ఉపమానం. ఓకే, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇది పక్కన పెట్టండి, ఫస్ట్ ఇవి రెండు నేర్చుకోండి, తర్వాత వాటి గురించి వద్దాం. ఓకే, ఉపమేయం అంటే ఏంటిది? ఉపమేయం అంటే ఏంటిది? దేనిని పోలుస్తున్నాం అంటే ఇప్పుడు ఎవరు మనకు ఒక మా ఫ్రెండ్ ఉంటాడు, అతను సేమ్ ప్రభాస్ లెక్క ఉంటాడు. ఇక్కడ మా ఫ్రెండ్ ఏంటిది? ఉపమేయం. ప్రభాస్ ఉపమానం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇవి రెండు అయితే అర్థమైంది. నెక్స్ట్ ఇంకొక దానికి పోదాం. సమాన ధర్మం అంటే ఏంటిదంటే ఉపమేయం ఉపమానాలలో ఉండే ఒకే విధమైన ధర్మం అంటే అందం. ఇక్కడ అందం ఎట్లా? ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అంటే చంద్రబింబం అందంగా ఉంటుంది, ఆమె అందంగా ఉంటుంది. ఓకే, మరి మా ఫ్రెండును ప్రభాస్ ఏముంటుంది? మా ఫ్రెండు హైట్ అంతే ఉంటాడు, మళ్ళీ ప్రభాస్ హైట్ కూడా అంతే ఉంటుంది. అంటే ఎత్తు అనేది అక్కడ సమాన ధర్మం, ఇక్కడ అందం అనేది సమాన ధర్మం. ఓకే, నెక్స్ట్ ఉపవాచకం. పోలికను తెలిపే పదం అంటే వలె అని ఉంది కదా, ఇది అన్నట్టు. అంటే ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది అని అన్నాం కదా. నెక్స్ట్ మనము ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటికి పోదాం. ఓకే, ఉపమానం ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమానం కాలం. ఇక మీకు ఇప్పుడు క్లియర్గా అయిపోతుంది. ఎట్లా క్లియర్గా అయిపోతుంది అంటే మనకి ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాటిని చెప్పుకున్నప్పుడు ఇక మీకు ఏముండదు అన్నట్టు. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని వీలు కాడు అంటే ఏంటిది? ఏకలవ్యుడు ఏంటిది? ఉపమేయం అంటే ఉపమేయం. ఓకేనా? నెక్స్ట్ అర్జునుడు ఏంటిది చెప్పండి? అర్జునుడు ఉపమానం. నెక్స్ట్ వలె అనేది సమాన ధర్మమా? కాదు, ఏంటిది? ఉపవాచకం. నెక్స్ట్ ఈ గురి తప్పని అని ఉంది కదా, ఇది సమాన ధర్మం. ఓకే, మీకు అర్థం కాలేదు కావచ్చు నాకు తెలిసి. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం అండి. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని వీలు కాడు. సరే, ఈ పాట అంతా పక్కన పెట్టండి. ఏకలవ్యుడట అర్జునుడి వలె అంటే ఇక్కడ ఎవరితోటి పోలుస్తున్నారు? ఎవరితోటి పోలుస్తున్నారు? ఏకలవ్యున్నట అర్జునుడితోటి పోలుస్తున్నారు. అంటే ఇతను ఏమవుతాడు? ఉపమేయమవుతాడు. ఓకే, ఉపమేయమవుతాడు. ఇతనేమవుతాడు? అర్జునుడు ఉపమానమవుతాడు. మనము అనుకున్నాం కదా, ఎవరిని పోలుస్తున్నామో వారు ఉపమేయం, ఎవరితో పోలుస్తున్నామో వారు ఉపమానం. ఓకే, ఇప్పుడు వచ్చేస్తే వలే గురి తప్పని వీలు కాడు. ఇక్కడ మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటిది? సమాన ధర్మం అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, ఉపమేయం ఉపమానాల్లో ఉండే ఒకే విధమైనటువంటి ధర్మం అంటే సమాన ధర్మం. వీరిద్దరిలో ఏంటిది? గురి తప్పదు. ఇద్దరికి కూడా గురి తప్పదట. అంటే ఇదేంటిది? మనకు సమాన ధర్మం. ఓకేనా? నెక్స్ట్ ఉపవాచకం అంటే ఏంటిది? పోలికను తెలిపే పదం వలే అనేది ఉపవాచకం అని, అంటే ప్రీవియస్ది అది. ఇక్కడ కూడా వలే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది నాలుగవది. అంటే ఏంటిది? ఉపవాచకం. ఇట్లా చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇగో ఇది మీకు హోంవర్క్, ఇది మీరే చేసుకోవాలి. ఓకేనా? తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ నేను రెండు చెప్తా, రెండు మీరే రాసుకోండి. ఎవరితోటి పోలుస్తున్నారు? పిల్లల్ని సీతాకోక చిలుకల్లా పోలుస్తున్నారట. అంటే పిల్లలు అంటే ఏంటిది? ఉపమేయం, అంతే కదా. ఎవరితోటి పోలుస్తున్నాం? ఎవరిని అనేది పిల్లలు, ఎవరితోటి అనేది సీతాకోక చిలుకలు. అంటే ఇది ఉపమేయం, ఇది ఉపమానం. ఓకే, లాగా చిలుకల్లాగా. లాగా అనేది ఏంటిది? మనకు
పోలికను తెలుపుతుంది కదా ఉపవాచకం. మరి సమాన ధర్మం అంటే ఏంటిది అనేది మీకు క్వశ్చన్. ఇక మ్యాక్సిమం నేనే 90% చెప్పేసిన, అది మీరు కనుక్కోండి. ఓకే, ఇట్లా మనకు అన్నీ కూడా ఈజీగా లెర్నింగ్ అనేది ఉందండి. ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి, మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా అండి? ఆల్ ద బెస్ట్.